వంట గదిలో పెట్టి మర్చిపోయింది. ఇవి వీడి ప్యాంట్ బ్యాక్ పాకెట్లో దొరికాయి. ప్యాంటు అక్కడ కూడా సౌమ్య పెట్టే మర్చిపోయిందా? నా ప్యాంటు పాకెట్లోనా? నీ బ్యాక్ పాకెట్లోనే. నానా వాణ్ణి పిలవకురా. సౌమ్య వద్దు. క్షణాల్లో మీ అత్త మొహం ధీరజ్ మొహం ఎలా కళ్ళ తప్పిందో చూసావా? అత్త ఎందుకంత అందభయం, ఎందుకంత ఉలికిపాటు? వీడు ధరణి ముందు బ్యాడ్ అవుతాడనా? మరి అవకో, నీలా ఒక్కొక్కరి ముందు ఒక్కొక్కరిని బ్యాడ్ చేసే క్యారెక్టర్ కాదు మాది. జస్ట్ ఫర్ ఫన్. ఇవి ఏమీ లేదు, జస్ట్ షుగర్ ప్యాకెట్స్ అత్త. బా తీగా ఉందా నాన్న? చాలా. ఏంట్రా, ఏంటి ఆటలు? ఏంటన్నయ్యా మరీ ఇంత దారుణంగా ధీరజ్ ఆడుకుంటున్నావు? మరీ ఇలా ఏడిపిస్తారా? ధరణి, నీకు తెలీదమ్మా, మా మధ్య ఇలాంటివి ఎన్ని కామనే. ఆడపడుచుగా ఈవిడ ఇంతకన్నా ఎక్కువగా ఆట పట్టించి ఏడిపించింది కూడా. పట్టపగలే చుక్కలు చూపించింది. నరకం అనుభవించాను తెలుసా? మీ కాబోయే అత్తగారు చాలా పవర్ఫుల్ తెలుసా? అమ్మ ధరణి, అత్తకి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం అంటే చాలా సరదా. ప్రాక్టికల్ జోక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎలా ఫుల్స్ చేస్తుందో ఎక్స్పెక్ట్ చేయలేం. అసలు నేను వచ్చిన పని మర్చిపోయాను. ఇంకా డ్రామా ఉందా? ఏ డ్రామా కాదు, కింద మీ నాన్న పిలుస్తున్నారు. రా. ఏంటి మమ్మీ ఇది? మనం ధరణి బ్రెయిన్ వాష్ చేద్దామని చూస్తే ఇలా అడ్డు తగిలారు. జనని నా పెళ్ళి ఆపిందని మొత్తం చెప్పేద్దాం అనుకుంటే ఇలా జరిగిందేంటి? చెప్దాంరా, అప్పుడే ఏమైంది? టైం చూసి తీరిగ్గా బాంబు పేలుద్దాం. వీళ్ళ డ్రామాలన్నీ మూత పడేలా నోళ్లు వెళ్ళబెట్టాలి. అలా ఇస్తా ఈసారి స్ట్రోక్ ఇస్తా. బుజ్జమ్మ, బయలుదేరదామా? మేము బయలుదేరతామండి. చిన్న చిన్న పనులున్నాయి, చూసుకోవాలి. రేపే ప్రయాణం కదా. మీరు భోజనాలను ఆపారు, అందుకే ఆలస్యమైంది. మంచి భోజనం రుచి చూపించాం కదా అంకుల్. అది నిజమే. అమ్మా ధరణి, నువ్వే విషయాల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది నీ ఇల్లే. నువ్వు ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రావచ్చు. హాస్పిటల్ కూడా రావచ్చు. మొహమాట పడాల్సిన అవసరం ఏం లేదు. కన్న తండ్రి బాధ్యతగా ధైర్యం చెప్తున్నాడు, స్వతంత్రం ఇస్తున్నాడు. నాకైతే వీళ్ళు మాట్లాడుకుంటుంటే పిచ్చ హ్యాపీగా ఉంది. అమ్మా ధరణి, గుణాగారి ఆశీర్వాదం తీసుకో. ఒక గుణాగారేంటి? వెళ్ళమ్మా, నువ్వు కూడా నాన్న పక్కకు వెళ్ళు. భార్యాభర్తలిద్దరూ నిండుగా మెండుగా నూరేళ్లు చల్లగా ఉండాలని దీవించమ్మా. నానా, కూతురు లాంటిది అనడమేనా? కట్నం ఏమన్నా చేతిలో పెట్టేది ఉందా? ఉందిరా. అన్నయ్య, ఎందుకన్నయ్య? నువ్వు ఇచ్చావు కదా. ఎవరి కానుకలు వాళ్ళవే, ఎవరి తృప్తి సంతోషం వాళ్ళదే. ధరణి, తీసుకోమ్మా. తీసుకోమ్మా. మా ఇంటి ఆనందమా, బంధాల అనురాగమా.
పాడెను జీవన రాగం మనసుని మీటెను నువ్వెప్పుడు అను సంతోషంగా ఉండాలి, నువ్వు ఆల్వేస్ సంతోషంగా ఉండాలి. లేదరణి, వేడుక చూసిన ప్రతి పూట రంగుల్లో లోకమే ఆడేనుగా ఆనందం ఆనందం మాయే వేళ రంగుల్లో లోకమే ఆడేనుగా ఇది జీవితం ఇలలో వరం మనతో మనం ఇది జీవితం ఇలలో వరం మనతో మనం అందాల సంగమా మా ఇంటి ఆనందమా అందాల అనురాగమా సందళ్ళ వైభోగమా జాగ్రత్త. అమ్మని అడిగానని చెప్పు. బుజ్జమ్మా బయలుదేరదామా? వెళ్ళొస్తామండి. సరే వెళ్ళొస్తామన్నయ్య. అలాగేనమ్మా. వెళ్ళొస్తామమ్మా. శక్తి. మంచిదండి. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళొస్తామండి. బాయ్ ధీరజ్. బాయ్ ధరణి. వెళ్ళొస్తామండి. నాన్న రామ్మా. గుణ, నేను కూడా బయలుదేరుతాను. అప్పుడేనా? ఇంకాసేపు ఉండొచ్చు కదా. లేదు, వెళ్ళాలి. సరే, మధు కాలేజ్కి వెళ్తుందా? వెళ్తుంది. పేచీలేం పెట్టకుండా బాగానే ఉంటుందా? పర్వాలేదు. ఇంకా నేను బయలుదేరుతాను కూడా. ఇంట్లో అమ్మ కంగారు పడుతూ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఇంకమ్మ వస్తూనే ఉంటుంది. ఏమ్మా? ఈసారి వచ్చేటప్పుడు మధుని అమ్మమ్మను కూడా తీసుకొస్తుంది. టెన్షన్ ఏమీ ఉండదు. 4 రోజులు హ్యాపీగా ఉండొచ్చు. బయలుదేరుతాను. నా బ్యాగ్ తీసుకో. తీసుకోమ్మా. బాయ్ హరి. అలాగేమ్మా. మళ్ళీ దరిద్రపు సంతనంతా దించేలా ఉన్నాడు ఈ తరుణ్ గడు. జనని రాకుండా కట్ చేయాలి.